ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ, మరి ప్రేమ అంటే మీరు ప్రేమ కాదంటారేమో, ఈ రిలేషన్ పెట్టుకోవడానికి ఏస్తో సంబంధం లేకుండా కొంతమంది లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి డబ్బులు విలాసవంతమైన జీవితం ఉంటుందని చెప్పేసి అతను పెళ్లి చేసుకుంటాని అక్కడ వయసు చూడట్లేదు. మరి రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. 69 సంవత్సరాల వృద్ధుని ఒక అమ్మాయి చాలా బాగుంది. మరి ఆ వీడియో మీరు చూసారో లేదో, చక్కగా ఉంది బొమ్మలాగా. ఆల్రెడీ 4 సంవత్సరాలు ప్రేమించిన అబ్బాయిని వదిలేసి ఇతనితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకోవడం చూసాం మనం. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే సొసైటీలో ఈ వీడియోలు మళ్ళీ వైరల్ అవుతూ ఉంటే ఏం నేర్చుకుంటారు? మరి ఇప్పటి యంగ్స్టర్స్ కానీ ఏం తెలుసుకుంటారు? ఏంటి అంటే అమ్మాయి ఎందుకు అలా చేసింది, దానికి బలమైన కారణం ఏంటి అని అంటే, ఇది నాకు తెలిసి నార్త్ ఇండియాలో జరిగిన సంఘటన అనుకుంటున్నా నేను. ఏం లేదు, అతనితో పరిచయం ఏర్పడింది. అతని దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ చూసి ఫిదా అయిందట. కాబట్టి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. మేబీ అతను ఒంటరిగా ఉంటున్నారేమో, అతని మీద ఇష్టపడి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటే, ఇంట్లో వాళ్ళు ఎంత వద్దని చెప్పినా వినకుండా మొండి పట్టుబడితే వాళ్ళు ఒప్పుకుని చివరికి పెళ్లి చేశారట. అంటే ఇక్కడ ఒక నార్త్ ఇండియాలో ఈ సంఘటన జరిగిందని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ వాళ్ళు మనుషులు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, తర్వాత రూపంలో కానీ, కలర్లో కానీ, అన్ని విధాల ఆస్తిపాస్తుల్లో కానీ నెంబర్ 1గా ఉంటుంటారు. వాళ్ళు అన్ని విధాల హెల్త్ కాపాడుకుంటూ యాక్టివ్గా ఉంటూ 100 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్లో వాళ్ళు రెగ్యులర్గా వచ్చి కూర్చుంటారు. ఓపిక లేకపోయినా అలా వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇదిని ప్రెజెన్స్ ఉండాలి, యాక్టివ్నెస్ కోల్పోకూడదు. కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. అక్కడ నాకు తెలిసి మునుమనవాడు అక్కడ బిజినెస్ రన్ చేస్తుంటాడు, కానీ ఈ ముత్తాత వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అంత అదిగా ఉంటారు అక్కడ. సో అందంలో ఏమాత్రం తీసుకోరు. సో ఈ అమ్మాయి ఆస్తి అందము వాళ్ళ దృష్టిలో 69 ఇయర్స్ అంటే ఏం పెద్ద వయసు కాదు. ఓకే, అన్ని తనాటన ఉంటారు వాళ్ళు. కాబట్టి నచ్చి నేను చేసుకుంటాను అంటే, ఇతను ఆ అమ్మాయి అతన్ని నవమన్మధుడు, వయసువాడు, అందగాడు అని ఫిదా అయి పెళ్లి చేసుకోవాలా చెప్తుంది. ఆస్తిపాస్తులు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది. మనం చూసామంటే తెలుగులో ఒక మూవీ వచ్చింది, రమ్యకృష్ణ అండ్ రాజశేఖర్, దీర్ఘసుమంగళి భవ. అందులో ఆ అమ్మాయికి అంబిషన్ ఏంటంటే బాగా డబ్బు అంటే పిచ్చి మామూలు పిచ్చి కాదు. అందులో కూడా ఆ రాజశేఖర్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. ఎందుకంటే అతని దగ్గర బాగా డబ్బు ఉందని అనిపించి. తర్వాత డబ్బు లేదని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుందంటే జంప్ అయిపోతుంది. మూవీస్లోకి వెళ్ళిపోవాలి, నటించేసేయాలి, డబ్బు బాగా సంపాదించాలని. అది కనిపెట్టి మీడియేటర్ ఎవరో వీక్ పాయింట్ కనిపెట్టి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఆశ అనేది ఏ పనైనా చేయిస్తుంది. తనకి ఒక దాని మీద ఒక ఆశ కలిగింది అని అంటే అది నెరవేరే వరకు ఊరుకోరు కొంతమంది, నెరవేర్చుకుంటారు 600 సరే. ఇందులో కూడా ఈ కేసులో కూడా ఆ అమ్మాయి ఆస్తి కోసం అతన్ని పెళ్లి చేసుకుంది. ఫర్దర్గా ఏంటి అంటే, చెప్పాను కదా, వాళ్ళల్లో ఏజ్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కాదు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫిట్గా ఉంటారు. వాళ్ళు దేనికి దూరం అవ్వాల్సిన అవసరం ఉండదు, అన్నీ టనాటన్ ఉంటాయి వాళ్ళకి. సో ఇతనితో పరిచయం కలిగిన తర్వాత ఇతని గురించి తెలుసుకోకుండానే పెళ్లి ఒప్పుకుందా? కాదు కదా. ఇతని దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, ఆమెకు పనికొస్తాడు ఆలోచించి పెళ్లి చేసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లల్ని కనేసి, వంశోద్ధారకుల్ని కనేసి, టైంకి భోజనం పెట్టి భర్తకి అలా ఏమీ ఉండకపోవచ్చు ఇలాంటి వాళ్ళు. ఎందుకనంటే వీళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది. లగ్జరీ లైఫ్, మనీ బాగా చేతిలో ఆడాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే ఉంటుంది తప్ప వీళ్ళకేమి డెడికేటెడ్గా ఉంటారనేది మనం చెప్పుకోలేం. అయితే ఏంటంటే ఇలా ఇంత ఆస్తిపరులు ఉన్న వాళ్ళకి పనివాళ్ళు వీళ్ళు అందరూ వాళ్ళ మీద నడిచిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చక్కగా వీళ్ళ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇతను మామూలుగానే ఒక వృద్ధాప్యం వచ్చిన మనిషిలాగా ఉన్నాడని అనుకుందాము, మరి ఇతనికి పనులనేవి కొన్ని ఉంటాయి. వండి పెట్టడము, అతనికి లోన్లీనెస్ లేకుండా అతనితో స్పెండ్ చేయడము అనేలాంటివి కొన్ని ఉంటాయి. అవి నాకు చూస్తుందా లేదా అని వరకే చూసుకున్నాడు అని అనుకుంటే ఈమె పర్సనల్ లైఫ్ని పట్టించుకోడు. ఈమె ఎలా ఉన్నా నాకెందుకు, నాకు తోడుగా ఉంటుంది కదా, నాకు అన్నీ చూస్తుంది కదా అన్నట్టుగా వదిలేయచ్చు. యాజ్ యూజువల్ ఈమె ఉండొచ్చు తన పర్సనల్ లైఫ్.
బాయ్ ఫ్రెండ్తో తిరగచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు, టైంకి ఇంటికి వచ్చి ముసలాయన్ని చూసుకుంటే చాలు అనేది నడుస్తుంది అనుకో, ఇట్స్ ఓకే. లేదనంటే అతను అందరు స్ట్రాంగ్గా ఉండి సంసార జీవితంలో ఉండి అలా ఉంటే గనక ఒకలా ఉంటుంది. లేదు ఈ అమ్మాయి ఇతనికి అన్నీ చూస్తూ ఆమె బయట తిరుగుతుంది, అయినా అతనికి ఇష్టమే నన్ను చూస్తుంది కదా అని వదులుకుంటే అదొక విషయం అవుతుంది. అయితే థర్డ్ ఏంటంటే అతను ఎంతకాలం బ్రతుకుతాడు అనేది ఆయన ఫిట్నెస్ని బట్టి ఉంటుంది. చెప్పాను కదా 110 సంవత్సరాల వరకు బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పోను 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 ఆ రన్నింగ్లో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ విషయం. ఈమె అనుకోవచ్చు 70 ఇయర్స్ వచ్చినాయి కదా ఇంకెంతకాలం బతుకుతాడు అని అనుకోవచ్చు, కానీ తిరగబడి అతనే 90 ఏళ్ళు బతికితే మాత్రం ఈవిడ లైఫ్ కండం. ఎందుకంటే ఏముంటుంది, ఇంకా ఒక థ్రిల్లింగ్ అనేది ఉండదు, పిల్ల పాప ఉండరు, బోర్ కొట్టేస్తుంది ఆ లైఫ్, లోన్లీనెస్ ఈమెకి వస్తుంది అప్పుడు. అంటే పెళ్లి అనేది ఏదో గతంలో ఉన్నట్టు ఒక బంధము, పెళ్లి, పిల్లలు, కుటుంబము ఇది లేదు ఇప్పుడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉన్నాయా, ఈ అమ్మాయి చెప్పింది డబ్బు ఉందని చేసుకుంటున్నానని, అక్కడ అర్థమైపోలేదా మనకి? ఈమె పర్సనల్ లైఫ్ ఎక్కడ మిస్ చేసుకోదు, ఈ డబ్బు యూజ్ చేసుకుంటూ అతను మనం అనుకున్నామే నాకు మొదటి భర్త నుంచి నాకు ఆస్తి రాసి ఇవ్వండి, నేను రెండో భర్త తిరగాలి కదా, ఇది సేమ్ ఇలాగా లేదా ఇది? అంటే వీళ్ళు పర్సనల్ లైఫ్ని ఏం వదులుకోరు, వీళ్ళు మామూలుగానే తిరుగుతూ ఉంటారు ఈ ఆస్తిని ఉపయోగించుకుంటూ. లేదా ఇలాంటి వాళ్ళు కొంత ఆస్తులు రాయించుకుంటారు కూడా. ఇవి ప్రస్తుత సమాజంలో అనేక రకాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇదేమైనా 4 సంవత్సరాలు ప్రేమించినటువంటి ప్రియుని వదిలేసి డబ్బులు ఆస్తి కోసం 69 సంవత్సరాల వృద్ధిని పెళ్లి చేసుకుంది. ఏం వదలరు నవీనా, వాళ్ళతో బాగానే తిరుగుతారు. తాళి అనేది ఉండదు వాళ్ళకెటు, తాళి ఉండదు, సింధూరం పెడితే అయిపోతుంది. అది చేసుకుంటే దొంగ పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఎవరు అడిగారు ఎవరు చూడొచ్చారు కదా. మామూలుగానే తిరుగుతున్నారు అనుకో, ఓ పిల్ల పాప పుట్టినా మనం ఆశ్చర్యపోవక్కర్లా, నీ వల్లే అని ఇక్కడ ఉల్టా ఫిరాయిస్తారు. ఏంటంటే బుద్ధి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి నవీన. మంచి బుద్ధి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తే మంచిగా వెళ్తాం జీవితం. బుద్ధి చెడుగా ఆలోచించిందంటే చెడే వెళ్తుంది. కాబట్టి అది డిసైడ్ చేయాల్సింది ఆ బుద్ధి. థ్యాంక్ యూ.